అర్థమైంది తమ్మల పింజారి సౌండ్ లేదు నొక్కేది కాదు బాక్స్ ఉన్నది లోపల లేడీ పెట్టుకున్నాను అప్పులారెడ్డి సార్ ఏం కాదు సార్ సార్ చెప్పండి సార్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు పోలింగ్ జరుగుతుంది. మనము మదనపల్లె పట్టణంలోని బీటీ కాలేజీలో ఉన్నాము. ఇక్కడ మహిళా ఓటర్లు ఉన్నారు. పొద్దున ఈరోజు ఉదయం నుండి బీటీ కాలేజీలోని కొన్ని సెంటర్లలో ఈవీఎంలో మొరాయింపు జరగడం జరిగింది. దాంతో కొన్ని ఈవీఎంలని మార్చడం జరిగింది. చాలా చోట్ల నీళ్ళతో ఇబ్బంది పడుతున్నారు ఓటర్లు. వాటర్ క్యాన్లు పెట్టినా కూడా చాలా చోట్ల సరైన ఏర్పాట్లు చేయలేకపోవడము, అదేవిధంగా చాలా చోట్ల పోలింగ్ సిబ్బంది కూడా
ఈవీఎంలు మార్చడం ఇవన్నీ చేస్తున్నారు. ఓటింగ్ శాతం అయితే ఇప్పుడు దాకా మనకు ఇంకా వివరాలు అందలేదు. చాలా వరకు మహిళా ఓటర్లు కానీ అదేవిధంగా పురుషుల ఓటర్లు కానీ ఇక్కడ చాలా దాదాపు గంట సేపటి నుండి వేచి ఉన్నా కూడా తొందరగా క్యూ లైన్లు కదలలేని పరిస్థితి. మరింత సమాచారం కోసం ఇక్కడ మహిళా ఓటర్లు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. మా పోలింగ్ ఏర్పాట్లు ఎట్లున్నాయి చెప్పండి. ఎన్ని గంటలకు వచ్చారు? మేము వచ్చి అర్ధగంట అయింది. అర్ధగంట అయిందా? ఇప్పుడు దాకా ఇంకా లైన్ కదలలేదంట. ఎక్కడ ఉండేమో అక్కడే ఉండము. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఏర్పాట్లు బాగుండదు. అంతా బాగా చేసినారు. బాగా పోతా లైన్ పోతుంది. అంతే లేట్ ఉండదు కాబట్టి చేస్తాను. ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి కానీ ఇంకా ఈవీఎంలు సరిగ్గా పనిచేయడం లేదు. దాంతో చాలాసేపటి నుండి దాదాపు గంట సేపటి నుండి ఇక్కడ క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి ఉదయమే ఓటేసి వెళ్ళిపోవాలన్న దీంతో మహిళా ఓటర్లు కానీ అదేవిధంగా పురుషుల ఓటర్లు వచ్చినా కూడా ఇక్కడ తాగడానికి నీళ్లు లేవని ఇంకొక మహిళా ఓటర్ చెప్తున్నారు. ఆమెను కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, తాగడానికి నీళ్లు ఏర్పాట్లు ఏమైనా చేశారా? లేదు. ఎంతసేపు అయింది మీరు వచ్చి బూత్లోకి? అయింది 1 అవర్ అయింది. 1 అవర్ నుండి మీరు ఇప్పటిదాకా ఇంకా కదలలేదు. ఇక్కడ మరికొందరు ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాము. అదేవిధంగా చెప్పండి అమ్మా, ఏర్పాట్లు ఎట్లున్నాయి? మీరు ఏమి ఇబ్బంది పడుతున్నారు? బాగలేదు సార్. 8 గంటలకు వచ్చినాం. 1 అవర్ అవుతా ఉంది. నీళ్ళు తాగేదానికి నీళ్లు తప్పి మేమేం చేయాలా? ఏడికి పోవాలా? క్యూ కదల్లా. అప్పటి నుంచి అట్లే ఉంది. ఏం చేస్తున్నారో లోపల వాళ్ళు తెలియదు. లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? 1 అవర్ అవుతా ఉంది. నీళ్లు లేవు. ఎక్కడికి పోవాలా? దాదాపు గంట సమయం నుండి మేము ఇక్కడ క్యూ లైన్లోనే వేచి ఉన్నాము, కానీ ఇక్కడ సరైన ఏర్పాట్లు లేవు. అదేవిధంగా క్యూ లైన్లు కూడా తొందరగా జరగడం లేదు. లోపల ఈవీఎంలు పనిచేయడం లేదని తెలుపుతా ఉన్నారు మహిళా ఓటర్లు. అదేవిధంగా ఇక్కడ ఇంకా మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందామమ్మా. ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఎంతసేపటి నుండి ఉన్నారు మీరు ఇక్కడ? 1.5 అవర్ నుంచి ఉన్నామండి. క్యూ కదలలేదు. తొందరగా కదిలితే మేము తొందరగా వేసి ఇంటికి పోతాం. ఇప్పటిదాకా బీటీ కాలేజీలో చాలా చోట్ల 2-3 పోలింగ్ స్టేషన్లు పెట్టారు. ఇక్కడ తాగడానికి నీళ్లు లేవు. అదేవిధంగా ఈవీఎంలు మొరాయింపుతో మేము దాదాపు గంట సేపటి నుండి బయట వేచి ఉన్నామని మహిళా ఓటర్లు అదేవిధంగా అందరూ చెప్తున్నారు. కెమెరామెన్ జయకుమార్తో యుగంధర్, దివా మీడియా వర్క్స్, మదనపల్లి. చూడద్దు మామూలుగా ఆడ మామూలుగా అలా చూసి దళాలి